ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయం తీర్చడా? లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనము. ఇశ్రాయేలీయులు దుఃఖంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారు. దేవుడు వారి మొరను విన్నాడు. వారిని విడిపించేందుకు ఆయన దిగివచ్చాడు. దేవుడు చాలాసార్లు మోషేతో, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలను నిశ్చయంగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను అని చెప్పాడు. ఇంతటి కరుణామయుడైన దేవుడు మనకున్నాడు. హృదయ లోతుల్లో నుండి వచ్చే నీ మొరను ఆ తండ్రి వినడా? తప్పనిసరిగా వింటాడు. దావీదు, నేను మొరపెట్టు దినంన నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున్నాడని నాకు తెలియను. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిల నుండి వారిని విడిపించును. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నదని చెప్తున్నాడు. ప్రియులారా, మనం రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. అటువంటప్పుడు మనకు జీవాన్నిచ్చిన తండ్రికి నీవు గాని నేను గాని మొరపెట్టగా ఆయన వినడా? తప్పక వింటాడు. ప్రార్థన. నాయన తండ్రి, నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకు సంతోషిస్తున్నాను. నేనెప్పుడు నీకు మొరపెట్టినా నా మొరను వింటావని నాకు తెలుసు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ఆధిక్యతయందు ఆనందించడాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్.